అందరికీ నమస్కారం. ఒకప్పుడు నేను కూడా జాబ్ చేసేవాడిని. రోజంతా కష్టపడి పనిచేసిన మందినికి వచ్చేసరికి శాలరీ తప్ప ఇంకేం ఉండేది కాదు. ఈరోజు నేను నా లైఫ్ జర్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్ జర్నీ ఒక చిన్న ఆటోమొబైల్ షాప్లో స్టార్ట్ అయింది. అప్పుడు నా శాలరీ వచ్చి 800. ఆ తర్వాత కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పి ఒక షోరూంలో జాయిన్ అయ్యాను. ఆ షోరూంలో స్టోర్ కీపర్గా జాయిన్ అయ్యాను. స్టోర్ కీపర్ నుంచి మేనేజర్ వరకు వెళ్ళాను. ఆ తర్వాత చాలా కంపెనీస్ జాబ్ చేశాను. చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడినా ఆ వచ్చే శాలరీ ఆ మెయింటెనెన్స్కి ఎక్స్పెన్సెస్ తప్ప ₹1 కూడా మిగలటం లేదు. ఆ తర్వాత ఒకటే ఆలోచన, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎలా సేవ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకరు రియల్ ఎస్టేట్ గురించి సజెస్ట్ చేశారు. ఒక మీటింగ్ ఉంది రమ్మని చెప్తే నేను సరే అని చెప్పి ఆ మీటింగ్ వెళ్ళాను. సో ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు కూడా చేయాలనిపించింది. అనిపించి ఓన్లీ సండేస్, ఎందుకంటే మండే టు సాటర్డే జాబ్ చేయాలి, సండేగా మనకు మిగిలి ఉందని కాబట్టి మండే టు సాటర్డే జాబ్కి వెళ్తూ సండే మాత్రం వెంచర్కి వెళ్తూ అలా స్టార్ట్ చేశాను. కస్టమర్ ఉన్నా లేకపోయినా సండే మాత్రం సైట్లో ఉండేవాడిని. అలా ఉంటూ మంత్లీ ఒక సేల్ కంపల్సరీ చేసేవాడిని. విచిత్రం ఏంటంటే నెలంతా కష్టపడి జాబ్ చేసినా రాని ఇన్కమ్ ఈ 4 సండేస్లో నాకు వచ్చేది. ఆ తర్వాత నా పర్ఫార్మెన్స్ చూసి మా చైర్మన్ గారు నాకు ఒక మంచి పొజిషన్ ఇచ్చారు. ప్రజెంట్ నేను ఇక్కడ డైరెక్టర్గా ఉన్నాను. ఈ 2 ఇయర్స్లో నేను ఒక 5 దేశాల్లో తిరిగాను. చెప్పేది ఏంటంటే నేను జాబ్ చేసినప్పుడు అక్కడ కూడా నేను చాలా కష్టపడ్డాను, చాలా అచీవ్మెంట్ చేశాను. ఎన్ని చేసినా అక్కడ లాస్ట్లో నాకు 2 పదాలు వచ్చేది, గుడ్ అనో ఎక్సలెంట్ అనో, అది కూడా వాట్సాప్ గ్రూప్లో. బట్ ఇక్కడ మనీతో పాటు ఒక అప్రిషియేషన్ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, అండ్ ఫారెన్ టిప్స్ కూడా వస్తున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భూమిని నమ్మి చెడిపోయిన వారు చరిత్ర లేరు. మనం ఓన్లీ వాళ్ళకి భూమిని ఇవ్వటం లేదు, వాళ్ళ ఫ్యూచర్ని ఇస్తున్నాం. ఏ బిజినెస్లో అయినా సరే కొనేవాడి కంటే అమ్మేవాళ్ళు లేకపోతారు, కానీ రియల్ ఎస్టేట్లో అమ్మేవాడి కంటే కొనేవాళ్ళు లేకపోతారు. అండ్ మనం జాబ్ చేస్తే మనం అప్పుడే గ్రో అవుతాం, కానీ రియల్ ఎస్టేట్ చేస్తే మనతో పాటు 10 మంది లైఫ్ సెటిల్ చేయొచ్చు. అందుకే నచ్చి నేను ఈ బిజినెస్ ఎంచుకున్నాను. ప్రజెంట్ నేను ఇక్కడ ఒక టీమ్ ఫామ్ చేశాను. మా టీం లాస్ట్ మంత్లో సేల్స్ అండ్ కలెక్షన్లో నెంబర్ 1గా వచ్చింది. అది మీరు నా వాట్సాప్ స్టేటస్ అండ్ ఫేస్బుక్లో చూసే ఉంటారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీలో కూడా ఎవరైనా లైఫ్లో సీరియస్లీ గ్రో అవ్వాలనుకుంటే, సెకండ్ ఇన్కమ్ కావాలనిపిస్తే జస్ట్ నాతో ట్రావెల్ చేయండి. 6 మంత్స్ మీరు డెడికేషన్ వర్క్ చేస్తే కంపల్సరీ సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు, లైఫ్లో సెటిల్ అవుతారు. థ్యాంక్ యూ.